ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను చెప్పేది అబద్ధం అని తెలితే మీరు నా దీపావళి గిఫ్ట్ క్యాన్సిల్ చేసేయండి. మిస్ మెడోనా, నాకు నువ్వు చెప్పే ఒక్క మాట కూడా నమ్మబుద్ధి కాదు. నిజమేంటో నేనే స్వయంగా తెలుసుకుంటా. ఒకవేళ నేను చెప్పేది నిజమైతే? నిజమైతే గనక నీకు అదృష్టం పట్టిందే అనుకో. నువ్విక్కడే నిలబడు. ఆహాహాహా. భలే గుమగుమలాడిపోతోంది. రేఖా స్పెషల్ కిచిడినా? పిన్ని గారు, దీంతో పాటు రైతా కూడా నేను చేశాను. నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తోంది. ఈ భోజనం ఎవరి కోసం ప్యాక్ చేస్తున్నావు? అది నర్మదా ఆంటీ కోసం. తను హాస్పిటల్ ఫుడ్ తింటున్నారు కదా, అందుకే ఆవిడ కోసం ఇంటి భోజనం తీసుకెళ్దాం అనుకున్నాను నేను. నీకసలు ఎంత ధైర్యం? మా పర్మిషన్ తీసుకోకుండా మిసెస్ నర్మదా కోసం భోజనం తీసుకెళ్ళడానికి? పిన్ని గారు, ఇంత కొంచెం కిచడికి కూడా నేను పర్మిషన్ తీసుకోవాలో చెప్పు. అవును, తీసుకుని తీరాలి. ఎందుకంటే నువ్వు మన ఇంటి అన్నం, మన ఇంటి ఉప్పు, ఈ ఇంటికి ఉన్న అతి పెద్ద శత్రువు మిసెస్ నర్మద కోసం దొంగచాటుగా తీసుకెళ్తున్నావు. నేను దొంగచాటుగా ఏమీ తీసుకెళ్ళటం లేదు పిన్ని గారు. నేను మీకు చెప్పి మీ ఎదురుగానే తీసుకెళ్లి ఉండేదాన్ని. నువ్విప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఎందుకంటే నువ్వు పట్టుబడిపోయావు కాబట్టి. ఒక్క విషయం చెప్పు, నీ సానుభూతి, నీ విలువైన టైం, ఇంకా ఈ కిచిడీనే కాకుండా నువ్వు ఇంకా దొంగచాటుగా ఏమేం తీసుకువెళ్తున్నావు మిసెస్ నర్మదా కోసం మన ఇంటి నుంచి? లేదు పిన్ని గారు, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. అయినా నేను రాఘవ్తో కూడా దీని గురించి మాట్లాడాను. ఒకవేళ ఆయన ఏమైనా బాధపడతారని మీరు అనుకుంటున్నట్టయితే ఆయన స్వయంగా నాకు పర్మిషన్ ఇచ్చారు నర్మద గారిని కలవడానికి. అబద్ధం. అసలే నువ్వు దొంగచాటుగా మన ఇంటి నుంచి మిసెస్ నర్మద కోసం భోజనం తీసుకెళ్తున్నావు. దానికి తోడు నీ తప్పుని దాచిపెట్టడానికి నువ్వు రాఘవ్ పేరు వాడుకుంటున్నావా? ఏమైంది అత్తయ్య? రాఘవ, నువ్వే చెప్పు రేఖకి, మిసెస్ నర్మద మీద నీ మనసులో ఉన్న ఏదైతే ద్వేషం, అది రాత్రికి రాత్రే సానుభూతి, జాలిగా మారిపోదు కదా? ఒకవేళ అలా జరిగినా కూడా ఈ విషయం నువ్వు రేఖకొక్కదానికే చెప్పవు కదా, మాక్కూడా చెప్పుంటావు కదా. మీరేం మాట్లాడుతున్నారు అత్తయ్య? నీకు తెలుసు కదా రాఘవ, నేను ఎవరినైనా నా వాళ్ళు అనుకుంటే వాళ్ల ద్వేషాన్ని, వాళ్ల ప్రేమని అన్నీ నావే అనుకుంటాను. కాని చూస్తుంటే రేఖకి మన సూర్యవంశీ కుటుంబాల ఆదర్శాలతో ఎలాంటి సంబంధం లేదనుకుంటా. నీకు తెలుసా, మిసెస్ నర్మదా కోసం మన ఇంటి నుంచి భోజనం తీసుకెళ్తోంది. ఏ భోజనం అయితే నువ్వు కష్టపడి తెచ్చిన డబ్బుతో కొన్ని సామాన్లు కొని చేసిందో అది. పిన్ని గారు, భోజనం కేవలం డబ్బులతో కొని తెచ్చుకునే సామాన్లతోనే చెయ్యమను. అందులో ఒకరిపై అభిమానం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఫీలింగ్స్ కూడా కలిసి ఉంటాయి. అయినా రాఘవ్, మీరే చెప్పండి, మీరు మీ మనసులో ఏదైనా బాధని అణుచుకుని నాకు పర్మిషన్ ఇచ్చారా మిసెస్ నర్మద గారి దగ్గరకు వెళ్ళడానికి? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నా డబ్బును యూజ్ చేస్తున్నావా? అది కూడా ఆ మిసెస్ నర్మదా కోసం తీసుకెళ్ళడానికి వాడుతున్నావా? ఈ మాత్రం కిచడీ చేయడానికే మీ ఇనిపెట్టె మొత్తం ఖాళీ అయిపోతుందా? ఈ మాత్రం అన్నం, కొంచెం పప్పు, ఇంతేనా మీకున్న ఆస్తి? అసలు నేను ఈ పిల్లల్ని ముందే వద్దనుకున్నాను. వీళ్ళు నాకు ఎప్పుడో చచ్చిపోయారు. కిచిడీనే కాదు, చిటికెడు ఉప్పు కూడా ఈ ఇంటి నుంచి తీసుకెళ్ళనివ్వను ఆ మిసెస్ నర్మదా కోసం. నాకు అర్థం కావడం లేదు మీకేం చెప్పాలో. రాఘవ్ సూర్యవంశ్ అనే ఒక పేరు ఒక పజిల్ లాంటిది. ఎంత సాల్వ్ చేయాలని చూస్తానో దీన్ని, అంత చిక్కుముడి పడిపోతుంది. ఇదే కదా మీ ద్వేషానికి హద్దు? సరే అయితే, మీ ఇంటి నుంచి ఒక్క అన్నం మెతుకు కూడా నేను నర్మద గారి దగ్గరికి తీసుకువెళ్ళను. అలాగని నేను నా మానవత్వాన్ని వదులుకోలేను. అందుకని ఆవిడ కోసం మా ఇంటి నుంచి భోజనం తీసుకువెళ్తాను. ఎందుకంటే ఆవిడ గురించి ఆలోచించడం నేను మానుకోలేను. ఆవిడ నాకు చాలా చేశారు. అది కూడా ఎలాంటప్పుడో తెలుసా? నాకు చాలా అవసరం ఉన్న సమయంలో. సరే అయితే, నువ్వేం కావాలంటే అది చేసుకో. నన్ను ఈ ఇంట్లో వాళ్ళని ఈ విశ్వ కళ్యాణ మిషన్ నుంచి దూరంగా ఉంచు, సరేనా? అసలు నాకు కూడా అర్థం కావడం లేదు రేఖ. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు మాటి మాటికి రాఘవ మనసుని ఎలా బాధ పెట్టగలుగుతున్నావు? వదిలే, ఒక పంచే, ఈ భోజనం మొత్తాన్ని నువ్వు మిసెస్ నర్మద కోసం తీసుకెళ్ళిపో. ఎందుకంటే నాకైతే అనిపించటం లేదు ఈరోజు నువ్వు చేసిన వంట ఇంట్లో ఎవ్వరూ ముట్టుకొని కూడా ముట్టుకోరు అని. ఎస్ అత్తయ్య గారు, ఇప్పుడు నమ్ముతారు కదా మీరు నన్ను?
ఇంకొకటేనా? నీకు ఇంకొకటి కూడా కావాలి అంటే మళ్ళీ ఏదైనా గొప్ప పని చేసి ఈ శైలజని సంతోషపెట్టు. అరే శబాష్. శబాష్. హలో, అవునండి, అది నా వైఫ్ పార్సలే. నేను ఓటీపీ చెప్తాను, ఒక్క నిమిషం. 8826. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏమైంది ధ్రువ్? ఇదేంటి ఉన్నతి? రేఖ, ఒక్కోసారి అనిపిస్తుంది నువ్వు నన్ను నాకంటే బాగా అర్థం చేసుకోగలవేమో అని. పిల్ల రాకతో ఇల్లు యుద్ధభూమిలో మారిపోతుంది. ధ్రువును ఉన్నతితో కలిసి ఉంటావో విడిపోతావో, దీని మీద 5 వ్యక్తుల ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. కానీ ఎప్పుడైతే నేను నీతో కొత్త లైఫ్ మొదలు పెట్టాలనుకుంటాను, అప్పుడు నువ్వు మా అమ్మ మిస్సెస్ నర్మదా అరుణ్, ఆవిడ్ని మధ్యలో గోడలాగా తెచ్చి నిలబెడుతూ ఉంటావు. నీకెందుకు అర్థం కావడం లేదు రేఖ? తన పేరు, తన ఆలోచన నన్ను ఎవరో మనిషిలాగా మార్చేస్తూ ఉంటాయి. నువ్వు నన్ను అర్థం చేసుకుంటే బాగుంటుంది.